నా జీవితంలో విలువైనది పోగొట్టుకున్నాను. నేను ఒంటరివాడినయిపోయాను. నాకు ఈ జీవితం వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ అది పోగొట్టుకోకపోతే నువ్వు 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతుకుతావని గ్యారంటీ ఉందా? ఎప్పుడైనా ఎవరైనా పోవాల్సిందే. ఎవరి జీవితం శాశ్వతంగా ఉండిపోదు. అలాంటిది నీ జీవితంలో నుంచి ఏదో ఒకటి పోయిందని బాధపడుతూ జీవితంలో ముందుకు సాగకుండా ఉంటే నీ జీవితంలో ఇంకా అంతకు మించి విలువైనవి రావాల్సినవి రావు. ఏది పోయినా, ఏది వచ్చినా నీ ప్రయాణం నువ్వు చేస్తుంటే అంతకు మించి విలువైనవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జీవితంలో ఏది శాశ్వతంగా ఉండదు. చిన్నప్పుడు నువ్వు చదివిన స్కూల్ డేస్, తర్వాత కాలేజీ డేస్, అప్పుడు ఆడిన ఆటలు, అప్పుడు చూపించిన అమ్మ ప్రేమ, అప్పుడు కొట్టిన అమ్మ దెబ్బలు ఏవి పెద్దయినాక నీ దగ్గరకు రావు. వయసు వచ్చే కొద్దీ నీలోని మార్పులు వస్తాయి, నీ జీవితంలోని మార్పులు వస్తాయి. ఒకప్పుడు పూరు గుడిసెల్లో టిఫిన్లు ఇలాంటివి ఏమీ లేకుండా పొద్దున్నే అన్నం తినే రోజులు. కానీ ఇప్పుడు టిఫిను, పునుగులు, ఇడ్లీలు, అది ఎలా కావాలంటే అలా టిఫిన్ చేసే రోజులు వచ్చాయి. ఇప్పటికీ విలేజ్లో అన్నమే తింటున్నారు అనుకోండి, కానీ వాళ్ళు కూడా కొంత మారారు. ఈ ప్రపంచం మారింది, దేశం మారింది, టెక్నాలజీ వచ్చింది. అప్పటి జ్ఞాపకాలు, అప్పటి అలవాట్లు మళ్ళీ అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం. టెక్నాలజీకి తగ్గట్టు ముందుకు వెళ్తూనే ఉండాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీతో పాటు వచ్చింది ఏదైనా ఉందంటే నువ్వు నేర్చుకున్న విద్యలు, నువ్వు చదువుకున్న చదువు. చిన్నప్పుడు ఏది చదువుకున్నా, ఏది నేర్చుకున్నా అవి నీకు ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది, ఇప్పటికి కూడా సంపాదించి పెడుతుంది. చిన్నప్పుడు ఆలోచనలు కూడా మెరుగ్గా ఉంటే ఆ ఆలోచనలతో ఇప్పుడు ప్రపంచంలో ఎలా బతకాలో నీకు తెలుసుండేది. కానీ చిన్నప్పుడు అలా ఆలోచించలేదు. చదువు చదువు అంటూనే చదువులో లీనమైపోయావు. ఇప్పుడు జాబ్స్ చేస్తూ జాబ్లో ఉండిపోతున్నాం. ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాన్ని తట్టుకోలేకపోతున్నాం. చదువుని అయితే ఎలా అలవాటు చేసుకున్నావో ఈ మోసాలని ఇలాంటివన్నీ అలవాటు చేసుకో, అలవాటైపోతాయి. తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెమైనా తెలుస్తుంది. నీ జీవితంలో నీకు కొత్త దారి చూపిస్తుంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకటికి మించి ఒకటి, ఒకటికి మించి ఒకటి, అలా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీతో ఈ భూగోళమే కొత్తగా మారిపోతుంది. ఒకప్పుడు ఎండలు కానీ, వానలు కానీ టైంకి పడేవి. ఇప్పుడు ఏ టైంకి పడతాయో, ఏ టైంకి వానలు వస్తాయో, ఏ టైంలో ఏ వాతావరణం ఉంటుందో కూడా తెలియదు. సో నువ్వు బ్రతికినంత కాలం ప్రతిదీ నేర్చుకుంటూ బ్రతుకు.
విలువైనది పోయినా సరే లైఫ్లో ఎప్పుడు ఏది శాశ్వతంగా ఉండిపోదు. వస్తుంది, పోతుంది. నీ ప్రయాణం నువ్వు సాగించాల్సిందే. వచ్చేవి వస్తానే ఉంటాయి, పోయేవి పోతానే ఉంటాయి. ఒకప్పుడు విలువైనది పోయిందంటే అంతకు మించి విలువైనది వస్తుంది, అది కూడా పోతుంది. నీ టైం వచ్చేసరికి నీ జీవితమే అయిపోతుంది.